హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మన సిక్స్త్ పార్ట్ వచ్చేసి ఆన్ బ్రేక్అవుట్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అనేది నేర్పియబోతున్నాను. సో ఇవాళటి అనాలిసిస్ వచ్చేసి మీరు చాలా అబ్జర్వ్ చేసి వినాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు కింద కామెంట్ సెక్షన్ లో, నేను రిప్లై ఇస్తాను. అండ్ ప్రీవియస్ 5 పార్ట్స్ అనాలిసిస్ వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు దొరుకుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్ నేను చేశాను. ఆ ప్లే లిస్ట్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, ఇంట్రాడే ట్రేడింగ్, దాని లోపల 5 పార్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఆ 5 లెర్నింగ్ సెషన్స్ చూసిన తర్వాత, వీడియోస్ చూసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తే నేను పిన్ చేసి పెట్టాను పీడిఎఫ్స్. ఫస్ట్ పీడిఎఫ్స్ వచ్చేసి బిగినర్ కోసం, సెకండ్ పీడిఎఫ్ వచ్చేసి ఫర్ అడ్వాన్స్ లెర్నింగ్. ఈ 2 పీడిఎఫ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్టే ఉన్నాయి మన టెలిగ్రామ్ ఛానల్లో. ఆఫ్టర్ వాచింగ్ దట్ 5 వీడియోస్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ పీడిఎఫ్స్. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కింద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే, జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మాట్లాడుతున్నాను 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అండ్ దట్ ఈస్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్. ఓకే, రెండు చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది మార్కెట్ లో వస్తుంది కదా, అప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మార్కెట్ కాంట్ టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ఎ ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇది బ్రేక్ అయితే, సపోర్ట్ తీసుకోకుండా ఇది ఫాల్ అవుతుంది, 100% రీటెస్ట్ రివర్సల్ కావాల్సిందే. రీటెస్ట్ రివర్సల్ కావట్లేదు అంటే అక్కడ మనకు సాలిడ్ క్యాండిల్ కావాలి. సాలిడ్ క్యాండిల్ అవ్వట్లేదు, గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ ఉంది, దాని తర్వాత ఇది రెడ్ క్యాండిల్ తో మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అంటే మార్కెట్ లో మనకు ఫాల్ చూడనికే దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక అనాలిసిస్ చేద్దాము. ఇది మీకు నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రెగ్యులర్ మన ఇంటర్డే అనాలిసిస్ వీడియోస్ లో కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా మీకు నేర్పిస్తాను. ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ అంటే, ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ అంటే ఇది 15 మినిట్స్ లో ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకే, ఇది ఫస్ట్ క్యాండిల్ మీరు చూడొచ్చు. 14th ఆగస్ట్ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది 13th ఆగస్ట్ ఈవినింగ్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ అనేది ఇది. అండ్ దీని లోపల కూడా ఫస్ట్ క్యాండిల్ అనేది ఇది. ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ క్యాండిల్. ఓకే. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బికాస్ రీటెస్ట్ రివర్సల్స్ అండ్ ట్రెండ్ డిసైడ్ మార్కెట్లో ఫస్ట్ క్యాండిలే చేస్తుందండి. ఓకే. అండ్ ఇవాళ మనము ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ మీద మాట్లాడుతున్నాం. 2 టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉంటాయి మన ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి లెవెల్ మీద బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్. ఓకే, మళ్ళీ ఇక్కడికెళ్ళి ఫాల్ అయిన తర్వాత అదే ఫస్ట్ క్యాండిల్ బాటమ్ బాడీ లెవెల్‌ది రీటెస్ట్ రివర్సల్. ఇలా మనకు 2 టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. ఈ 2 బ్రేక్అవుట్స్, 2 టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్. ఇప్పుడు వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడొచ్చేసి రెడ్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితాయి. ఓకే, ఇలా. అండ్ 2 రీటెస్ట్ ఆర్ వితౌట్ రీటెస్ట్ మనకు విక్స్ ఇస్తాయి. ఓకే. అండ్ ఆ విక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. ఇలా క్యాండిల్స్ అనేవి రెడ్ పక్కన గ్రీన్ రావాలి. రెడ్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ మీద క్లోజ్ అయితే ఏమైతదంటే, కింద ఓపెనింగ్ మీద క్లోజింగ్ కాబట్టి ప్రైస్ అనేది మీదికి వెళ్తది. బికాస్ రెడ్ పక్కన గ్రీన్ వచ్చింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ బాడీ హై, ఫస్ట్ క్యాండిల్ బాడీ లో. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్, రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్. ఇది ఫస్ట్ క్యాండిల్ హైది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. కనిపించిందా? సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనకు సేమ్ అలా క్యాండిల్సే కావాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ క్యాండిల్, సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయ్యి ఆగింది కాబట్టి, రెడ్ క్యాండిల్ అనేది కింద క్లోజ్ అయ్యి మీద ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్లో ఇక్కడికి వెళ్ళి బయింగ్ వస్తుంది. సో ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మన క్యాండిల్ చార్ట్ లో. ఓకే, సి
ఇప్పుడు మీరిక్కడ జూసుకున్నట్టయితే, ఇక్కడ మీరు చూడండి. ఇది బ్రేక్ డౌన్. బ్రేకౌట్ కాదా మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మార్కెట్‌లో సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్, సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ అండ్ బాడీ మార్క్‌తో మనం క్లియర్ చేసుకుంటే ఇక్కడ ఏమైంది? రీటెస్ట్, రివర్సల్. ఓకే. అండ్ ఎబ్ ఇప్పుడైతే నేను ఇవాళ సిక్స్త్ పార్ట్‌లో బ్రేకౌట్ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ డౌన్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రీవియస్ క్యాండిల్స్ హై, బాటమ్ లెవెల్ లో, రీటెస్ట్, రివర్సల్ అనేది ఇక్కడ కూడా జరుగుతది. అది రేపు సెవెంత్ పార్ట్‌లో బ్రేక్ డౌన్ అనేది ఎలా ఫార్మ్ అయితది అది నేను చెప్తాను మీకు. ఓకే. ఇవాళ మనం మొత్తం బ్రేకౌట్స్ మీదనే ఫోకస్ చేద్దాం. బ్రేకౌట్స్ అనేవి ట్రెండ్ మార్కెట్ బయింగ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్‌లో వస్తాయి. వితౌట్ ట్రెండ్ బయింగ్ మార్కెట్‌లో బ్రేకౌట్స్ అనేవి రావు. సో, నేను చూస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి మీరు గూడా. ఫస్ట్ క్యాండిల్ లో రెడ్ క్యాండిల్ రిజెక్షన్‌తో పాటు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ రీటెస్ట్, రివర్సల్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ క్యాండిల్ పక్కన ఎక్కడ లేదు. డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్స్‌తో రిజెక్ట్ అయితుంది. గ్రీన్ క్యాండిల్స్ అనేవి కూడా సాలిడ్ కాదు. దట్స్ వై ఇక్కడ అనేది రివర్సల్ అయింది. మనకు గ్రీన్ క్యాండిల్ సాలిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ మార్కెట్‌లో మీదికెళ్ళింది. రీటెస్ట్, రివర్సల్. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ పక్కన గ్రీన్ అనేది క్లోజ్ అయింది. దట్స్ వై రీటెస్ట్, రివర్సల్. అండ్ ఇప్పుడు నేను అనాలిసిస్ ఇస్తున్నానని కాదు. మీరు కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎళ్ళండి. మీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ పెట్టుకోండి. అండ్ నేను ఇచ్చిన అనాలిసిస్ ప్రీవియస్ చార్ట్స్‌లో ప్రాక్టీస్ చేయండి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే లైవ్ మార్కెట్‌లో ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తొందరగా క్యాచ్ అయిపోతదనమాట. ఓకే. అండ్ చాలా తక్కువుంటాయి ఇసొంటి అనాలిసిస్. పర్ బ్రేకౌట్, బ్రేక్ డౌన్, ప్రీవియస్ డే క్లోజింగ్, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఇలా మీరు చూసుకున్నట్టయితే మీకు రెగ్యులర్‌గా చాలా అనాలిసిస్ వీడియోస్‌లో, చాలా ట్రేడింగ్ సెషన్స్‌లో మీకు చాలా ట్రేడ్స్ దొరకొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడైతే నాకిక్కడ ఏం దొరుకుతలేదు గాబట్టి నేనేం అనట్లేదు. బట్ ఈ అనాలిసిస్ అనేది మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. మీరు ఈ అనాలిసిస్‌ని గో త్రూ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.